సేమ్ అండి. ఫ్రోజన్ హోమ్‌మేడ్ చేసుకోవాలంటే అన్నిటికి ఒకటే ప్రాసెస్. బెర్రీస్ అవ్వచ్చు, ఇవి ఏంటవి పెప్పర్స్ అవ్వచ్చు, మినీ పెప్పర్స్ ఉంటాయి కొన్ని చిన్న చిన్నగా ఇంతే ఉంటాయి. ఇవేమో హోల్ పెప్పర్స్ అవ్వచ్చు. అన్నీ ఒకటే ప్రాసెస్ అండి. నేను గ్రీన్ సెపరేట్ చేసుకుంటా. ఈ కలర్‌ఫుల్ యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ ఇవి ఒకలాగా ఒక దాంట్లో అంటే కలర్‌ఫుల్‌వి ఒకటి, గ్రీన్ సెపరేట్ చేసుకుంటా. అసలు పెప్పర్స్ మనం జనరల్‌గా తినబుద్ధి కాదు. బట్ కొన్ని కొన్ని వాటిలో తినొచ్చు. దేంట్లో అంటే బిర్యానీలో మనకి గ్రేవీస్‌లో పెప్పర్స్ ఏసుకోవచ్చు కలర్‌ఫుల్‌వి. ఆర్ లేకపోతే నూడిల్స్‌లో తినొచ్చు. అండ్ మంచూరియాలో తినొచ్చు. ఫ్రైడ్ రైస్‌ల్లో తినొచ్చు. ఇంకా మనం కొన్ని వాటిలో తినొచ్చు అంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై గానీ వాటిలో గూడా ఇలా కలర్‌ఫుల్ పెప్పర్స్ ఏసుకుంటే దాంట్లో మనం తెలియకుండా ఆ పెప్పర్ గూడా మనం తింటామనమాట. ఆ పెప్పర్ క్యూబ్స్‌ని మనం తినడానికి ఇష్టపడతాం. అట్లా మనకి కలర్‌ఫుల్ థింగ్స్ మనకి బాడీలోకెళ్తాయి. ఈ కలర్‌ఫుల్ పెప్పర్స్ దీంట్లో రిలేటెడ్ వచ్చే వైటమిన్స్ అవ్వచ్చు, ఈ కలర్‌ఫుల్ పెప్పర్స్‌లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన స్కిన్ ఏజింగ్‌ని చాలా తగ్గిస్తాయన్నమాట. సో, అందుకని నేను ఫస్ట్ వాటర్ వాష్ చేసుకున్నా. పెప్పర్స్‌కి ఏం బేకింగ్ సోడా అంత రిక్వైర్మెంట్ లేదు. కాసేపు ముందుగా కాసేపు వాటర్‌లో వేసేసి వాష్ చేసుకొని కాసేపు వదిలేసామనుకోండి. ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ అట్లా కాసేపు లేదా ఒక 10 సెకండ్స్ వదిలేస్తే తొందరగా పైనున్న పెస్టిసైడ్స్ కానీ ఏమైనా పోతాయి. కానీ స్ట్రాబెర్రీస్ అట్లాంటి వాటిలో పోర్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. సో, ఇవి తీసుకొని నేను ఫస్ట్ కొద్దిగా ఇలా తీసుకుంటా. దీనికి చాలా యుటెన్సిల్స్ కొంటామండి. అంటే పెప్పర్ పైన కాడ తీయడానికి ఒకటి, లోపల సీడ్స్ తీయడానికి ఒకటి, అవన్నీ అవసరం లేదు. పైన ఇప్పుడు నేను తీసినట్టే తీసి ఈ లోపల ఉన్నవి హ్యాండ్‌తో తీసేయొచ్చండి. ఈజీగా అయిపోతాయి మనకు స్పీడ్‌గా. ఓకే. తీసేసాం. చూసారా? పెద్దగా లోపల తీయడానికి ఒకటి ఇవేం అవసరం లేదు. తర్వాత మనము దీని 2 టైప్స్ ఇవి క్యూబ్స్ లాగా. ఇవి చెప్పాను కదా మంచూరియా, మష్రూమ్ పెప్పర్ ఫ్రై గానీ, లేకపోతే ఇలాగే మంచూరియా, మష్రూమ్ పెప్పర్ ఫ్రై వాటిలో. ఇలా సన్నగా ఇట్లాంటివి ఇంకా సన్నగా ఇట్లాంటివి నూడిల్స్‌లో. ఓకే. ఇవి నూడిల్స్‌లో గానీ, ఫ్రైడ్ రైస్‌లో గానీ ఈ స్టైల్ అనమాట. సో, ఇట్లా అన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రోజన్ చేసుకుంటా. సో, ఇవి ప్రతిసారి వెళ్ళి కొద్ది తెచ్చి కొద్ది వాడి నార్మల్ ఫ్రిడ్జ్‌లో డ్రై అయిపోయి, ఇప్పుడు హోల్ పీస్ తెస్తాము. ఒకసారే అవసరం అవుతది. దాంట్లో ఇంతే వాడతాం. మిగతాదంతా డ్రైది. అదేదో తెచ్చుకొని ఫ్రోజన్ చేసుకుంటే ప్రతిసారి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.